ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు వేలాది భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీవారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది। సిరిసిల్ల మాడవీధిలో వడ్డీ కాసులవాడు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు। సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవాహనిక ఏక పుణ్యాత్మిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రథంపై వేయించి ఉండి భక్తులకు దర్శనమిచ్చాడు। తిరుమల క్షేత్రం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం రథోత్సవం నేడు నేత్రపర్వంగా సాగింది। నేటి ఉదయం 2 గంటలకు స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో స్వామివారిని సతీ సమేతంగా రథంపై ప్రతిష్ఠించారు। అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు నేటి తెల్లవారుజాము నుండి భారీగా తరలివచ్చి రథంపైకి ఎక్కి ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తోంది। బారికేడ్లు, క్యూలైన్లు, చలువ పందెళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు। మరోవైపు భక్తులకు మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు। నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని సాయంత్రం 4 గంటల వరకు దర్శించుకున్నారు। సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, జిల్లా ఎస్పీ మహేష్ గీతే మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగైలి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు। అనంతరం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది। సాయంత్రం 4:30కు స్వామివారు దేవాలయ మాడవీధిలో అతిపెద్ద వ్రతంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు। గోవింద నామస్మరణలతో శ్రీవారి రథం నేత్రపర్వంగా సాగింది। సిరిసిల్ల పట్టణ డిఎస్పీ చంద్రశేఖర్, పట్టణ శ్రీ కృష్ణ మొగిలి పర్యవేక్షణ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా రథోత్సవం ముగిసే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు। రమణ గోవింద నడవాలండి మీరేటు ఉందో ఆడ ఆగిరు హలో ఆశపడతాడు
కొట్టినా నాకు రూపాయలు టికెట్ అని ఉన్నది 30 రూపాయలు వసూలు చేస్తారు. పోయినా సరే 50 ఉంటే 100 వసూలు చేస్తారు. మరి సుబ్రహ్మణ్యం గారు అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అమ్మలనైతే
అనాథ రక్షక గోవింద. రామారావు గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారు రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు. ఇది దేవస్థానం. బాబు బడ్డాడు సార్ కొట్టు మన సార్ అయ్యారు అయ్యారు అక్కనే అన్న కింద కొట్టండి అక్కనే మీకు వెనకకి రండి, వెనక్కి రండి. అక్కడ
శ్రద్ధగా వినండి. అక్కడ ఆగాలి మనం. ఆగండి ఆగండి ఆగండి. రెడ్డి రెడ్డి
ఇంకేం అయిపోలేదు. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన రాకేష్ కిషోర్ అనే న్యాయవాది దాడి జరపడం భారత న్యాయ వ్యవస్థలో చీకటి తెరంగా ఏజీపీ పసుల కృష్ణ అభివర్ణించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఏజీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీపీ పసుల కృష్ణ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ మూలాలను దెబ్బతీసేటట్టు న్యాయవాది రాకేష్ కిషోర్ వ్యవహార శైలి ప్రతి భారత పౌరుడు ముక్తఖండంతో ఖండిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 16న ఖజురహో దేవాలయంలో విష్ణు విగ్రహం తల లేకుండా ధ్వంసమై మొండి విగ్రహం ఉండడం వల్ల అట్టి విగ్రహానికి తలను రీప్లేస్ చేయాలని రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ నేపథ్యంలో ఆన్సెంట్ మార్నిమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రినోవేషన్ యాక్ట్ 1958 ప్రకారం భారత్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో విష్ణు దేవాలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆర్కియలాజికల్ సైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు అది మా పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు జడ్జి చెప్పడంతో సనాతన ధర్మం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ రాకేష్ కిషోర్ న్యాయవాది జడ్జిపై బూట్ విసిరేసి దాడి చేసే ప్రయత్నం చేశాడని అక్కడ వెంటనే అంగరక్షకులు దాడి జరగకుండా న్యాయమూర్తిని కాపాడారని ఆయన చెప్పారు. అయినప్పటికీ న్యాయమూర్తి సున్నితంగా ప్రజ్ఞా మేధస్సును వినియోగించి భారత న్యాయ వ్యవస్థను కాపాడడానికి పరిపూర్ణంగా వ్యవహరించారన్నారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ పైన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి సభ్య సమాజంలో సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ అయి ఉండి ఈ పౌరులకు ఈ సమాజానికి ఏం నేర్పుతున్నారు, ఎలాంటి బాటలు వేస్తున్నారో సమాజం ఆలోచించారని ఆయన అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ పై దాడి చేసిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన శిక్ష అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండా డి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్బాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి రాజయ్య, కొండాపురం శ్రీనివాసరెడ్డి, బండారి బాలరెడ్డి, మండే శ్రీనివాస్ యాదవ్, ఎడ్ల రాజ్ కుమార్, సిరిపురం మహేందర్, అనిల్ నాయక్, చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. దాడి జరపడం భారత న్యాయ వ్యవస్థలో చీకటి దినంగా అభివర్ణిస్తూ భారతదేశం ఏదైతే రాజ్యాంగ మూలాల మీద నడుస్తుందో భారత రాజ్యాంగ మూలాలను దెబ్బతీసేటట్టు రాకేష్ కిషోర్ గారి వ్యవహార శైలి నిన్న భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి ముందు సెప్టెంబర్ 16వ తారీఖున ఖజురహో దేవాలయంలో విష్ణు విగ్రహం తల లేకుండా మొండి విగ్రహం ఉండడం వల్ల అట్టి విగ్రహానికి తలను రీప్లేస్ చేయాలి అనే పిటిషన్ మీద రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అటు విచారణ నేపథ్యంలో ఈ ఖజురహో టెంపుల్లో ఉండేటటువంటి విష్ణు దేవాలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది కాబట్టి అట్లాగే అన్సెంట్ మాన్యుమెంట్ అండ్ ఆస్ట్రాలజికల్ సైట్స్ అండ్ రీనోవేషన్ యాక్ట్ 1958 ప్రకారం అది సుప్రీంకోర్టుకి ఏదైనా దాన్ని రీప్లేస్ చేయాలి, రీఇన్నోవేషన్ చేయాలంటే ఆ చట్టం అడ్డంకిగా ఉంది కాబట్టి అది మా పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలియజేయడం జరిగింది అటు పిటిషనర్కి. అయితే అట్లా ఎందుకు ఉంటుంది, నువ్వు సనాతన ధర్మానికి వ్యతిరేకం అంటే అదో విష్ణుమూర్తిని హేట్రేట్ చేసిండు ప్రధాన న్యాయమూర్తి అనే దాని మీద సనాతన ధర్మం వర్ధిల్లాలంటూ షూని విశ్లేషణ ప్రయత్నం చేయడం జరిగింది. అయినా సరే ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని చాలా సునిశ్చితంగా తిరస్కరించి ఆయన యొక్క ప్రజ్ఞకి, ఆయన మేధకి భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో చాలా పరిపూర్ణంగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఇట్టి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ న్యాయ వ్యవస్థ ఎల్లకాలం ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఇట్లాంటి హేట్రెడ్ దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల పట్ల సీరియస్ యాక్షన్ తీసుకొని భారత న్యాయ వ్యవస్థను నిలపాలని ఆకాంక్షిస్తున్నాం. అయితే ఇట్లాంటి పిటిషన్లు ఏవైనా సరే సుప్రీంకోర్టు ముందుకు తీసుకుపోయే ముందు
ఆ న్యాయవాదికి ఆయా చట్టాల మీద పరిజ్ఞానం కలిగి ఉండి దానిని నిజంగానే సవాల్ చేస్తే ఏం జరుగుద్ది, సవాల్ చేయకుంటే ఏం జరుగుద్ది అనే న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు తదనుగుణంగా అవసరమైన దాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇట్టి విషయాలను పరిగణలోకి తీసుకునే మొన్నటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్టి దుర్ఘటనను ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు తీవ్రంగా ఖండించి భారత న్యాయ వ్యవస్థకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన ఈ అడ్వకేట్ రాకేష్ ఎవరైతున్నారో బూటు విసరడం అనేటువంటిది నిజంగా కూడా సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి ఈరోజు అంత పెద్ద సుప్రీంకోర్టులో బట్టే ఆ విధంగా ఒక అడ్వకేట్ అయ్యుండి ఆ విధంగా ప్రవర్తించిండు అని అంటే మనం సామాన్యులకు ఎలాంటి బాటలు వేస్తున్నాము, ఎలాంటి పద్ధతులు నేర్పుతున్నాం అనేది ఒక్కసారి ఈరోజు సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఏదో దేవుళ్ళకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి జడ్జీలకు అంటగట్టి వారిపైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. సిరిసిల్ల శ్రీ జగదాంబ మార్కండేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అంబా భవానీ మండపం వద్ద ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల మార్కండేయ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మహిళలు ఒడిబియ్యం సమర్పించగా అట్టి ఒడిబియ్యాన్ని ఈ రోజు పౌర్ణమి సందర్భంగా అన్నదానం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి ఇట్టి అన్నప్రసాదాలను స్వీకరించారు. మార్కండేయ యూత్ 15వ వార్షికోత్సవ సందర్భంగా ఇట్టి అన్నదానాన్ని నిర్వహించారు. వైపు సిరిసిల్ల సాయినగర్ శ్రీ నవదుర్గాదేవి మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నల్ల శ్రవణ అధ్యక్షతన మహా అన్నదాన కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణ శ్రీ కృష్ణ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాలను స్వీకరించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు మాట్లాడుతూ నిన్నటి రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న అడ్వకేట్ బూట్ తో కొట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గవాయిపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టునని వెంటనే దుండుగుని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ ఆగడాలకు అంతులేకుండా పోయిందని, దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో పోచమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లపల్లి పరశురాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క నర్సయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, శ్రావణపల్లి బాలయ్య, ఎడ్ల రవి, మునిగే శంకర్, మునిగే ప్రభాకర్, తక్కల కుశలు, ఖానాపురం లక్ష్మణ్, ఎడ్ల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే వాడిని దేశద్రోహం కేసు కింద నమోదు చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. మామూలు అమాయకులను గ్రామాల్లో, పట్టణాల్లో, అర్బన్ నక్సలైట్లు అనుకుంటూ ఈనాటి ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేకమైనటువంటి కేసులు పెట్టుకుంటూ, దేశద్రోహం కేసులు పెట్టుకుంటూ లోపలేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జి వీరికి బూటు కాలితోటి విసరడం అనేది రాజ్యాంగం పైన చేసినటువంటి దాడిగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే భారతదేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టే భావించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి క్రమంలో ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది? నిన్న జరిగిన సంఘటనకు ఇంతవరకు ఒక బీజేపీ నాయకుడు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ఎవరు స్పందించలేదు. మీరు బడుగు బలహీన వర్గాలను, మైనారిటీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అణిచివేసేయడానికి కృష్ణపడుతున్నారా? మరి ఒక భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పోస్టు భారత ప్రధాన న్యాయమూర్తి పోస్టు. ఆ పోస్టు ఉన్నటువంటి వ్యక్తిని మీరు గౌరవించినప్పుడు సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని చెప్పి మీరు గగ్గోలు పెట్టుకుంటూ, అసలు సనాతన ధర్మం అంటే ఏంటిది? దళితులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అవమానపరచడమేనా మీ సనాతన ధర్మం? కాబట్టి ప్రజలారా ఒక్కసారి మేల్కోండి. ఇట్లే భారతదేశంలో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉంటే రానున్న రోజుల్లో రోడ్లపైన తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి వీరిని శిక్షించేంత వరకు పోరాటం ఆగది. భారతదేశంలోని ప్రతి గ్రామం నుండి మరి పోరాటాలు మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని మీరు ఇట్లే చేసుకుంటూ పోతే దిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఏదైతే భారతదేశ ప్రజలు ఒక పేదల దేవస్థానం అనేటువంటిది, దేవుడు అనేది కొలిసే భారతదేశ ప్రజలకు మరి ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని గవాయి గారిని ఆర్ఎస్ఎస్ గుండా ఒక అడ్వకేట్ రూపంలో వచ్చి ఆయన మీద దాడి అనేది జరిగింది. ఇప్పటి నుంచి మేము చెప్తుంటున్నాం, ఆర్ఎస్ఎస్ గుండాలారా మీ అంతం స్టార్ట్ చేస్తాం. ఇక మరి అన్న చెప్పినట్టే ఎవరైతే మాలా మాదిగులు, దళితులు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీలో ఉంటున్న సిగ్గు తెచ్చుకోండి. ఇలా రేపు ఏదైతే జరుగుతుందో మన చేతులతోనే మనలో కొట్టిపించే పరిస్థితి తీసుకొచ్చేసరికి పడుతుంది. మీరు మానుకోండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి మొట్టమొదటి రాజీనామా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఇది విజ్ఞప్తివే, తర్వాత మాత్రము దీనికి ప్రతీకారం అనేటువంటి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తుంటున్నాం. ఆర్ఎస్ఎస్ గుండాలారా ఖబర్దార్, ఆర్ఎస్ఎస్ గుండాలారా ఖబర్దార్. ఇది ఒక్క గవాయి మీదనే కాదు, భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది. భారత రాజ్యాంగం మీద దాడి జరిగిందంటే భారత ప్రజల మీద దాడి జరిగిందని చెప్పి మేము అభిప్రాయపడుతుంటున్నాము. కాబట్టి వెంటనే ఆ దాడిని చేసినటువంటి వ్యక్తిని ఉరిదీయాలి.
ఉరి తీయాలి. ఎందుకంటే ఇంత పెద్ద నేరం ఎక్కడ లేదు. దీనికి ఉరి తీసేసేట ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలి. ఆ దాంట్లో సపరేట్గా ఆ వ్యక్తిని మరి ఎక్కడైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్లు నడుపుతున్నటువంటి కాడ దళితుల మీద అనేక రకమైనటువంటి హత్యాలైనటువంటి ధర్మకాండలు జరుగుతుంటాయి. మీ సనాతన ధర్మమా అది? దళితులను చంపడం మీ సనాతన ధర్మమా? ఇదేనా మీ? ఏదైతే నిన్న జరిగినటువంటి గవాయిపై జరిగినటువంటి బూట్తో విసిరేసినటువంటి కిషోర్ శర్మ అతన్ని వెంటనే శిక్షించాలి. ఆయనను ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీ తొత్తుగా వాడు వకీల్తనం లాయర్ అయింది కాబట్టి వాడిని ఎంబడే శిక్షించాలి. అదేవిధంగా ఈ భారతదేశంలో మరి ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో కూడా ఎస్సీలకు అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మా కుల నాయకులకు అందరికి కూడా మనవి చెప్తున్నా, ఈ బీజేపీలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ బయటకు రావాలి. ఆర్ఎస్ఎల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీరు కాదు మీతో పాటు మాతో పాటు మీరు కూడా చెప్తారు. కానీ కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడే మన అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి నువ్వు ఏ పార్టీలో ఉండి కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఉండొద్దని నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే అవి ఇప్పుడు సనాతన ధర్మం అంటే మాదిగోళ్ళను మంగళలను మాలోలను గుళ్ళలకు రానియకుండా చూసుకోవడం మీ సనాతన ధర్మమా? కాబట్టి మీరు అవన్నీ మానుకొని మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి మన దళిత నాయకులు ఉన్నారో దయచేసి బయటకు రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ ఎవరైతే బూటు విసిరేసినటువంటి వకీలు ఎవరైతే ఉన్నారో ఆ వకీలు వాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తు కాబట్టి ఎంబడే ఆయనని శిక్షించాలి. శిక్షించకుంటే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి జిల్లాకు కూడా జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కార్యక్రమం చేపట్టి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవేళ ఆయనను కఠినంగా శిక్షించకుంటే మొట్టమొదటిసారిగా మా సిరిసిల్ల జిల్లా నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ఇంకోసారి మా దళిత వర్గానికి జోలికి వచ్చినట్టుంటే మీకు శిక్షలు తప్పవు. ఇప్పుడు కాకుంటే ఎప్పటికైనా మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరిత ఆదేశించారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కలెక్టర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పుణ్యకుమంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు కలెక్టర్ కు ఆశీర్వచనం చేశారు. వారికి ఆలయ ఈవో రమాదేవి ప్రసాదం అందజేశారు. ఆలయ ప్రాంగణం చేపడుతున్న కట్టడాల కూల్చివేత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధిపై ఆలయ అతిథి గృహంలో వీటీఏడీఏ ఆలయ అధికారులు అర్చకులు ఆర్ఎండ్బి రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ అభివృద్ధిపై రూపొందించిన నమూనాను కలెక్టర్ కు క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి విపులంగా వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేత పనులు ప్రణాళిక ప్రకారం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం హరిత మాట్లాడారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు వీటీఏడీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆలయ విస్తరణకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రోజువారీగా చేపట్టే పనుల వివరాలు ఇవ్వాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. అభివృద్ధి పనుల భాగంగా ప్రతిరోజు ముఖ్యమని ఒక్కరోజు కూడా వృధా చేయకుండా పనులు కొనసాగించాలని తెలిపారు. వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలలో శృంగేరి పీఠాధిపతులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధ్యాన్ని పరిశీలించి పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్ఎండ్బి సిఈ రాజేశ్వర రెడ్డి, ఆలయ ఈవో ఎల్ రమాదేవి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ఆర్ఎండ్బి ఈఈ నరసింహాచారి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ విజయప్రకాష్ రావు, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్, ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాదిగలకు క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిన్న హైదరాబాద్ లో పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ సందర్భంగా దళిత మంత్రి మాదిగ బిడ్డ అయిన వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం మాదిగ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పై వ్యాఖ్యలు సరికాదని యావత్ మాదిగ జాతిని కించపరిచేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ విహెచ్ఎస్ అనుబంధ సంఘాల కమిటీ తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేశారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే మాదిగలకు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం, దిష్టిబొమ్మలు కూడా దహనం చేసి తన కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శ్రావణపల్లి బాలయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము రాజశేఖర్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మునిగే శంకర్ మాదిగ, అంతరుపుల్ తిరుపతి మాదిగ, ఎడ్ల రవి, ఎడ్ల అరుణ్, మునిగే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకత్వంలో పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో మరి మా మాదిగ బిడ్డ దళిత బిడ్డ అయినటువంటి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు వెంటనే 24 గంటల్లోపు మాదిగ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక అట్టడుగు బీసీ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, ఇవాళ మీరు బీసీ దొర అనుకుంటున్నారా? ఇవాళ ఆ యొక్క దొరలైతే ఏమనుకుంటున్నావో, రెడ్డిలైతే ఏమనుకుంటున్నావు, వాళ్ళకంటే ఎక్కువ ఫీలింగ్ నీకు వచ్చిందనే మాట ఇవాళ నువ్వు నిన్న మాట్లాడిన మాటల బట్టి అర్థమవుతుంది. వెంటనే మీరు దాని మీద వివరణ ఇచ్చి జాతికి క్షమాపణ చెప్పాలి. ఒక్కవేళ చెప్పకపోతే నువ్వు అన్న మాటలు మేము మాదిగలుగా ఒక్కసారి మేము నోరు విప్పితే ఒక్క సెకండ్ కూడా నువ్వు ఈ రోడ్డు మీద తిరగలేవు, మంత్రి పదవిలో ఉండలేవు, కాంగ్రెస్ పార్టీలో ఉండలేవు అనేటువంటి సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఎట్లా కనబడుతున్నాం, ఏమనుకుంటున్నాం అనేది పొన్నం ప్రభాకర్ గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాదిగలంటే చిన్న చూపు, ఇలా మాదిగలంటే అంత చిన్న చూప. ఇప్పుడు ఆ మాటలు మీరు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మళ్ళొక్కసారి గిట్ట మరి నువ్వు క్షమాపణ చెప్పకపోతే రేపు జరగబోయే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు నువ్వు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ తిరగనివ్వము. ఈ మాదిగలు ఈ రాష్ట్రంలో నీవు తలుచుకుంటే మాదిగలము ఈ అన్ని సమాజం కంటే మాదిగలు ఎక్కువ ఉన్న సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఇలా ఈ రోజుల్లో దొరలు కూడా మాట్లాడతలేరు, రెడ్డిలు కూడా మాట్లాడతలేరు. కానీ అంతకంటే హీనమైన భాష మీరు మాట్లాడారు. ఆ మాటలు మేము ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే నువ్వు ఒక్క సెకండ్ కూడా నువ్వు ఎక్కడ ఉంటావు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భం మీకు హెచ్చరిక చేస్తున్నాం. తప్పకుండా మీరు ఈ సమాజానికి, ఒక మాదిగ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు 24 గంటల్లోపు చెప్పకపోతే రేపు నుంచి జరగబోయే పరిణామాలకంతా ఈ ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారి బాధ్యత వహించవలసి వస్తుంది. ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పొన్నం ప్రభాకర్ గారి విషయంలో చర్యలు తీసుకొని మరి మీరు ఆయనకు తగినటువంటి మరి శిక్ష ఇవ్వాలని కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ. పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై పురవెదలకుండా ఊరేగింపులో గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై పురవెదలకుండా ఊరేగింపులు చిన్నారులు గరుడ వాహనం ముందు దాండియా, కోలాటాలు, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ భక్తులను కనువిందు చేస్తున్నారు. స్వామివారికి మహిళలు మంగళహారతులు తీసుకొచ్చి దర్శించుకుంటున్నారు. గ్రామంలో గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బుధవారం ఉదయం వెంకటేశ్వర స్వామి రథోత్సవం కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచారి, రామయ్య పంతులు, సూర్యపంతులు, రాధాకృష్ణగిరి ఆలయ కమిటీ చైర్మన్ దొంతిరేని పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సాయంకాలము ఆర్కెస్ట్రా ఇవన్నీ ప్రోగ్రామ్ సాకేత్ ద్వారా లింగినపడ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఆశీర్వచనాలు. Bye bye. Get ra. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.